అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ఏదో ఈ మధ్యన వార్తలు రావట్లేదు కంటే ఆగిపోయినాయి అంటే నో క్వశ్చనే లేదు. సరైన పత్రాలు లేవనే పేరుతో అక్రమ వలసదారులను తిప్పి పంపిస్తున్నటువంటి దానికి తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా కూడా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వెనుకడిగేయలేదు. వెనిజులాకు చెందిన కొన్ని వందల మందిని తాజాగా ఎల్ సాల్వడార్కి పంపించింది విమానాలు. మరికొందరిని హోండురస్కి తరలించింది. వీళ్ళు కాళ్ళు చేతులకు సంకెళ్ళేసింది. ఈ విషయాన్ని న్యాయవాదులు శనివారం అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ బోస్బర్గ్ దృష్టికి తీసుకెళ్తే విమానాలను వెనక్కి రప్పించాలని న్యాయమూర్తి మౌఖికంగా ఆదేశిస్తే దాన్ని రాతపూర్వకంగా ఉత్తర్వులో మాత్రం చేర్చలేదు. అప్పటికే ఆలస్యమైందని సాల్వడార్ అధ్యక్షుడు నాయబ్ బుకేరో వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందనే ప్రశ్నకు అమెరికా న్యాయశాఖ కూడా బదులు ఇవ్వలేకపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు కొంతమంది జడ్జీలు డెమోక్రాట్స్ టైంలో వచ్చినటువంటి వాళ్ళు నాటకాలు ఆడుతుంటే వీళ్ళు రివర్స్ నాటకాలు ఆడుతున్నారు. ఆర్డర్లు అందుకే ఇవ్వట్లేదు అక్కడ, లేకపోతే జడ్జీల మీదకైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు. ఇంకోటి ఈ